మూర్ఖపు యోచన పాపం. ఎంత పాపం అంటే నీ కాపురాన్ని నీ చేతుల్లో కూల్చుకునేంత పాపం, నీ జీవితాన్ని వేసే చేతులారా ఆర్చుకునేంత పాపం. కొంతమందికి రోసాలు వస్తాయి. ఏమండి పందిల్లాగా తింటున్నావు అంటే నేను ఎట్టాగే తింటా, ఏందట ఏం తింటా ఎట్టా అక్కడ రోసం. ఏందిరా కాలు కానీ పెళ్ళే తిరుగుతున్నా, శతకాత్తి కుక్కలా తిరుగుతున్నా అంటే నేను ఎట్టాగే తిరుగుతున్నా, నా కాళ్ళు నా ఎట్టా అంటావు. బైబిల్ పెట్టుకుని చర్చకొస్తుంటే ఓ అమ్మ పోతున్నాడే, ఓ అమ్మ పోతున్నాను. వస్తుంది కోపం, ఇక వస్తుందండి, మామూలు కోపం కాదు. చర్చి మామూలు కొంటాం. అయ్యగారు వచ్చి అడుగుతాడు, అమ్మ ఎందుకు రాలేదంటే, అన్న నేనేం పొరపాటు చేశాను అన్న, నేను అట్లా వస్తుంటే వాళ్ళు అట్లా అంటున్నారన్నా, వీళ్ళు ఎట్లా అంటున్నారన్నా, ఆ మనిషి అట్లా అంటుందన్నా, చర్చికి వస్తే ఏందో మరి ఈ మధ్యన ఆ మనిషి తెగ చూస్తుంది నన్ను, అసలు తేడాగా ఉందన్న, అందుకే నాకు బాధేసి చర్చి మారుకున్నానన్నా. ఎవడికి నష్టం? ఇదే యోచన, ఏ యోచన? మూర్ఖపు యోచన. ఇలా మాట్లాడుకుంటే చాలా వస్తాయి. ఇట్లా దొరికేవన్నీ కూడా మూర్ఖపు యోచనలో వేసి సమయోచితంగా ప్రార్థన చేయి, దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. సామ్యూయేలు మొదటి పుస్తకం 15:23. తిరుగుబాటు చేయడం పాపం. ఏంటి తిరుగుబాటు చేయడం? ఇప్పుడు సంఖ్యాకాండం 16 అధ్యాయంలో వాళ్ళు ఏ పొరపాటు చేశారండి? ఏం చేశారు? మీరేనా సేవ చేసేది, మీరేనా ఇప్పుడు వాక్యాలు చెప్పేది, మాకు కూడా అప్పుడప్పుడు టైం ఇస్తే మాకు కూడా ఈ మధ్యన ఆత్మ తెగ పొంగుతుంది, మాకు కూడా 2 మాటలు పొరులుతూ ఉన్నాయి, మాకు కూడా మేము కూడా చెప్తాంగా, మాకు కూడా చెప్తే మేము కూడా చేస్తాంగా, మీరే చెయ్యాలా, అక్కడికి ఎవరు రాకూడదా, ఎవరు చేసే పనులు లేవా, అసలు ఏంది కదా అని లాక్కొచ్చారు. సంఖ్యాకాండం 16 అధ్యాయంలో మ్యాటర్ జరిగిన సంగతి ఏం తెలుసా? భూమి నెరవిడి చిమ్మింగింది. అసలు ఏం పాపం చేశారు? యేసు ప్రభువుని అడుగుతాం, ప్రభా అసలు ఆ కోరాహు దాతన అభిరాములు ఏం చేశారండి? ఏదో ఆశపడ్డారండి, ఏదో దేవుని పనిలో కాస్త పాలిభాగవస్తులు అయితే మాకు కూడా ఆశ పెరుగుద్ది, ఆసక్తి పెరుగుద్ది కనుక మేము కూడా ఇంకా ఆత్మలో రేగి రేపబడి బలపడిపోతాం అనుకోండి. తప్పు కాదుగా. కానీ వాళ్ళు దేవుని నిర్ణయాన్నే తప్పుపట్టారు. యాసకత్వం మేము కోరింది కాదు రయ్యా, అది దేవుడిచ్చాడు అన్నాడు మోషే గారు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఓహో అట్టగా పాస్టర్ గారు మాకు తెలియదండి, మేమేమో ఏదో వేరే ఆలోచించాం, ఆ రకంగా మేము ఆలోచించలేదండి, ఎంత క్రమాన్ని దేవుడు పెట్టి మేము అర్థం చేసుకోలేకపోయాం, సారీ పాస్టర్జీ, తెలియక అనుకుంటే అక్కడ తాగిపోయేదేమో. ఏందట మేము కూడా పరిచర్య చేస్తాం, మేము కూడా ఏంది వాక్యం పరిచర్య అందరూ చేయొచ్చు, విశ్వాసం ప్రతి ఒక్కరు పరిచర్య చేయొచ్చు, కానీ యాసకత్తు ఇప్పుడు బల్లిస్తున్నానండి. ఇప్పుడు నేను కొన్ని చేసుకోవాలి కనుక ఎవరైనా సహోదరు బల్ల తీసుకోవాలని ప్రార్థన చేసి కొంచెం పచ్చిపెట్టి అన్నా, ఏడకొచ్చి ఏం పాస్టర్ గారు ఏం నువ్వు ఎత్తామైంది, మేము ఎత్తామండి ఆఫ్టర్ ఇదే కదా రొట్టె సిద్ధపరిచి అది కలపడం రోజు వస్తున్నాం కదా, వారం పెద్ద చిత్రం నేను చేస్తా అంటే ఏం చేస్తాడు సొద్దు. కొన్ని విషయాల్లో దేవుడు ఒక క్రమాన్ని పెట్టాడు, ఆ క్రమాన్ని మీరడం తిరుగుబాటు, వ్యతిరేకత, ఈ ఆలోచన పాపం అని బైబిల్ చెప్తుంది. అంటే దేవ క్రమాన్ని మనం చెరపకూడదు. కుటుంబ వ్యవస్థలో క్రమం పెట్టాడు. ఏంటి? ఇప్పుడు భార్యాభర్తలు పెళ్లి చేసుకున్న తర్వాత ఆ పాన్పు నిష్కల్మషమైంది, యోగ్యమైందని చెప్తుంది బైబిల్, అవునా కదా? వివాహ బంధం పవిత్రమైందని బైబిల్ చెప్తుందిగా. ఆ బంధాన్ని మీరు ఏందోట నేను ఎట్టగే మాట్లాడతా, ఏంది మా 10th క్లాస్ బాయ్ ఫ్రెండ్ నేను ఎట్టగే మాట్లాడతా, ఏందట్ట ఎడకలెత్తావా, ఇచ్చే చూసుకుందాం. తిరుగుబాటు. ఏమండి ఏంది తగ్గ ఫోన్ మాట్లాడుతున్నా, ఆ ఎక్కక పగలేంది, నాకు కూడా డౌట్ వస్తుందని చెప్పు, అర్థం చేసుకో, కట్ చేసుకో. అది కాదు నేను మాట్లాడుతున్నా గర్ల్ ఫ్రెండ్, ఏంది
నా గర్ల్ ఫ్రెండ్, నేను మాట్లాడుతా. తిరుగుబాటు, కాపురాలు ఏమవుతాయి, కుటుంబాలు ఏమవుతాయి, సర్వనాశనం. ప్రైవసీ, ఎవరు ఫోన్ వాళ్ళకే, ఎవరు లాక్ వాళ్ళకే, ఎవరు ఫోన్లు ఎవరు చూడడానికి వీలు లేదనమాట. ప్రైవసీ, సీక్రెట్ అనమాట, సైలెంట్గా. నా ఫోన్ నా ఇష్టం అండి. ఒక ఆమెకి అడ్డం తిరిగింది ఒక ఆయనకి. ఏందమ్మా ఏంది ఆ విషయం, అదే అసభ్యకరంగా వాళ్ళతో మాట్లాడుతున్నా, ఏంది అదే? నా ఇష్టం, నేను ఇలాగే ఉంటాను. ఇద్దరు పిల్లలు చేతికి వచ్చారమ్మా, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలండి. అదంతా నువ్వు చూసుకో, నేను ఇలాగే ఉంటా. నష్టం ఎవరికి? కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుంది, తరతరాల శాపం వెలుద్ది. కొంతమంది లెక్కలేంతనకు ప్రవర్తిస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక గ్రామంలో పెద్దలు ఒక పద్ధతి, ఒక విధానం ఉంటుంది. దాన్ని మీరు నడిస్తే గ్రామంలో ఉన్న మిగతా వాళ్ళు కూడా పాడవుతారు అని పెద్ద తరహాలో ఆలోచించి చేసే నిర్ణయాల్ని ఆడి ఎవడైనా కానీ గౌరవించాలి. ఏమందో పెద్ద అయినా కూడా గౌరవించాలా. నేను పెద్దనే, నేను ఎట్టాగే ఉంటా అంటే తొంగలో దొక్కుతారు. ఈజ్ నాట్ ఎలిజిబుల్ పర్సన్, దట్స్ ఆల్. సంఘ పెద్దలు, చర్చ్ ఎల్డర్స్ ఎలా ఉండాలి, అధ్యక్ష పదవి కోరినలు ఎలా ఉండాలో బైబిల్లో ఉంది. నేను ఎట్టాగే ఉంటా, ఇద్దరు పిల్లలు ముద్దులు మూడు, నేను ఇంకిద్దరం చేసుకుంటా. ఏందట, సంఘానికి రానివా? అట్టయితే ఇదిగో ఈ నలుగురితో కాపురం చేసి పిల్లలు కానీ నేనే సంఘం పెడతా. పెట్టు, నరకని పోవడానికి పెట్టు. ఎవడొద్దంటాడు?